మూసి ప్రక్షాళన అని చెప్పి రేవంత్ రెడ్డి 2 సంవత్సరాల నుంచి నడుపుతా ఉన్నాడు. దాని మీద అభిప్రాయం ఏందండి మీది? ఇదివరకు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇలాంటి దౌర్జన్యాలు చేయలేడు, ఇలాంటి పేద ప్రజలకు అన్యాయం చేయలేడు. దౌర్జన్యంగా చేసి ఇప్పుడు ఆయన ఏం బాగుపడతాడు? పేదవాళ్ళని తీసుకొచ్చి గరీబులను తీసుకొచ్చి ఇల్లు గులగొట్టడం, బుల్రోజులు తేవడం ఇవన్నీ చేయదు. ఎందుకు ఆయనకి కనీసం మన కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎవరికైనా ఇల్లు కట్టేయడం కానీ మంచిగా చేసిండు, మేలే చేసిండు. కానీ ఇలాంటి పనులు మాత్రం కేసీఆర్ గారు చేయలేడు. మళ్ళీ కేసీఆర్ గారు రావాలి, ఇలాంటివన్నీ జరగకుండా కాపాడుతాడని ప్రజల భావన. కొంతమంది ఏమంటున్నారు అంటే కాంగ్రెస్ నాయకులు ఈ మూసి ప్రక్షాళన జరిగితేనే హైదరాబాద్ కానీ తెలంగాణ కానీ అభివృద్ధి అవుతుందని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఏం చెప్తారు? ఏం చేస్తాడు? పేదవాళ్ళ ఇల్లు కూల్చి ఏం చేస్తాడు? ఇలాంటి ఎలా అభివృద్ధి అవుతుంది? కేసీఆర్ గారు ఎన్నో అభివృద్ధి పనులు చేసిండు. పేదలకు ఇండ్లు ఇచ్చిండు, పేదలకు పెన్షన్లు ఇచ్చిండు, కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు. ఇలాగే ఎన్ని అభివృద్ధి పనులు చేసిండు. కేసీఆర్ మా దేవుడు అనేసి చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ కలిసి దండాలు పెడుతున్నారు. ఆయన కలవడానికి పోయి కూడా ఆయన ఎంతో అన్న మీరే రావాలి, సార్ మీరే రావాలి అనేసి జనాలు కోరుకుంటున్నారు. మళ్ళీ మా బీఆర్ఎస్ పార్టీ వస్తుంది, తప్పకుండా మా అభివృద్ధి చేస్తాడు. మా సార్ వస్తాడు, కేసీఆర్ గారు వస్తారు. బీఆర్ఎస్ వాళ్ళు కొంత దీన్ని మైనస్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు ప్రజలలో అని చెప్పి మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ చేసే అభివృద్ధిని ప్రజలల్లో కొంత మైనస్ చేసే ప్రయత్నం చేస్తున్నారు, బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు. మైనస్ చేసిన మా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కానీ పేద ప్రజలు కానీ ఎలాంటి మైనస్ కాము. మేము ఇలాంటి ఎన్నో ఎదుర్కొని ఢీ కొట్టుకొని ముందుకు సాగుతూ ఉంటాం. కానీ ఎవరికి భయపడేది లేదు. ఏ రేవంత్ రెడ్డి కానీ ఏ రేవంత్ రెడ్డి పరిపాలన బాగలేదు అన్నోళ్ళే ఉన్నారు. కానీ ఇక ముందు కూడా మేము చూసుకుంటూనే పోతాం. మూసి ఒక్కటి కాకుండా అసలు ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఆయన సంక్షేమ పథకాలు కొన్ని ప్రవేశపెట్టాడు. ఏ రకంగా అమలు అవుతున్నాయి ప్రజలలో? ఎలాంటి అభివృద్ధి లేదు. ఎలాంటి పెన్షన్లు కానీ ఏ కళ్యాణ లక్ష్మి తులం బంగారం ఇస్తా అన్నాడు, అది కానీ ఎలాంటి అభివృద్ధి మాత్రం లేదు. కేసీఆర్ చేసిన పనులు ఇప్పటి వరకు అవే ఉన్నాయి. కనుక రేవంత్ రెడ్డి ఎలాంటివి లేవు, ఎలాంటి అభివృద్ధి చేయలేడు. పేదవాళ్ళని ఎలాంటిగా ఆదుకుంటలేడు. కళ్యాణ లక్ష్మి అన్నాడు, 1 తులం బంగారం కూడా ఇప్పటి వరకు ఇవ్వలేడు. పేద ముసలోళ్ళకు పెన్షన్లు 4,000 ఇస్తా అన్నాడు, 4,000 కూడా ఇవ్వలేదు. ఇల్లు కట్టిస్తా అన్నాడు, మా ఇండ్లు కూడా లేవు ఇప్పటి వరకు. ఫైనల్గా మా కేసీఆర్ సార్ వస్తాడు. మా కేసీఆర్ పాలన బాగుంటుంది, అందరి ఉద్దేశం అది. అసలు ఎట్లా ఉన్నది 2 సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలన ఎట్లా ఉన్నది? అసలు ఏం చెప్తారు దీనికి సంబంధించిన? మూసి ప్రక్షాళన అని చెప్పి ఇప్పటికే 2 సంవత్సరాల నుంచి నడిపిస్తా ఉన్నాడు, 1,50,000 కోట్లు వెచ్చిస్తా ఉన్నాడు. అభిప్రాయం ఏంటి దాని మీద? మాకు అభిప్రాయం ఏముందంటే ఒక గరీబ్ వాళ్ళ కడుపు మీద పేదవాళ్ళ కడుపు మీద కొడుతున్నాడు. తను ఉన్న వాళ్ళని చేయమని అంతా మీకు తీయాలని మూసినది చేయాలనుకుంటే వయస్సు ఏంది తన కాలేజ్ హాస్పిటల్ ఉండేది కదా ఓఎస్సీ వాళ్ళది కూడా కొట్టిన దమ్ము ఉంటే వెళ్ళి అది చేయనిక చేతన అవుతుందా? పేదవాళ్ళ మీద ఒంటి మీద పడుతున్నారు. ఏకలే అసలు న్యాయం కాదు ఇది. ఎందుకంటే తన వచ్చి పార్టీలకు మనం గెలిచి వచ్చినప్పుడు ఏం చేయాలి? తన ముగ్గు పోసి పేదవాళ్ళకి ఇండ్లు కట్టించి చేస్తే బాగుంటుంది. మా కేసీఆర్ కట్టిన ఇండ్లకు వాడు వచ్చి పెత్తనం చేయడం ఏంది? వాస్తవానికి అది పద్ధతి కాదండి. రాజ్యం వచ్చింది, ఇందిరమ్మ ఇల్లులు కూడా పంచుతున్నాం అని చెప్తా ఉన్నాడు. ఇటు మూసి పరివాహక ప్రాంతాల్లో చూస్తే ఇప్పటికే 100,000 ఇళ్లను కూల్చేసినటువంటి పరిస్థితి. ఏం చెప్తారు దాని గురించి? 100,000 ఇళ్లను చేసిన తను నేను ఒక విషయమే అడగాలనుకున్నా. ఎందుకంటే ఒక బీద వాళ్ళని చూడనీకి వచ్చిండు. సీఎం అంటే ఎలా ఉండాలి? బీద వాళ్ళని చూడాలి, క్యాష్ ఫీలింగ్ తేవద్దు. ఇలా క్యాష్ ఫీలింగ్ తెస్తుండు, బీద వాళ్ళని చూస్తలేడు, ఉన్న వాళ్ళని చూస్తుండు తను. అయితే నేను అనాల్సింది ఏంటంటే తను వచ్చి తన సొంతంగా ప్లేస్ చూసి వాళ్ళ గరీబులకు ఇండ్లు కట్టించి తన ముగ్గు పోసి తన పేరు పెట్టి చేస్తే బాగుంటుంది. కానీ వేరే దానికి మా కేసీఆర్ కట్టించిన ఇండ్లకు తను చేస్తుంటే కాదు, కలర్స్ మార్చి అలాంటి విషయం కాదు. మళ్ళీ ఇంక ఈయన వచ్చినాక 2000 మన 18 ఏళ్ళ పిల్లలకు స్కూటీలు ఇస్తాను, ఇవ్వలేదు. 2,500కు ఇస్తాను వయసు పిల్లలకు, అవి ఇవ్వలేదు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే 4 పింఛన్లు 4,000 చేస్తాను, తను కూడా అది కూడా చేయలేదు. మా కేసీఆర్ సార్ ఇచ్చిందే మేము ఉన్నాము, అదే ఉంది. కానీ తను వచ్చి చేసింది కూడా ఏం లేదు. అసలు తనకు ఎందుకు వచ్చిండో రాజకీయాలు మాకు కూడా అర్థం అవ్వట్లేదు. తను మాకు అట్లా అనిపిస్తుంది. ఇప్పుడు ఇంకోటి గాంధీ విగ్రహం కూడా పెడతా అంటున్నాడు, ఒక 5,000 కోట్లతోని పెట్టొచ్చా? అక్కడ కొన్ని అపార్ట్మెంట్లు కూడా అడ్డం వస్తుంటాయి, కూల్చేసి మరీ గాంధీ విగ్రహం పెడతా అంటున్నారు. అది మీరు కూడా వినే ఉంటారు, ఏమనిపిస్తుంది? మాకు ఒకటే నచ్చుతుంది. గాంధీ తాత కూడా ఒకప్పుడు పేదవాళ్ళ ఇల్లు కూల్చి నన్ను పెట్టమని చెప్పలే. అందరినీ కలుసుకోపోయి అందరితో మంచి చెడు ఉండాలి, అర్థమైంది. అందరికి సాయం చేయాలనుకున్నాను. వాళ్ళ ఇల్లు కూర్చోబెట్టి ఆయన కూర్చోబెట్టి గాంధీ తాత కూడా చెప్పడు, అది కరెక్ట్ కాదు.
ఆ విషయంలో అసలు ఎవరు కూడా ఒప్పుకోం. అసలు గాంధీ తాత బతుకుంటే అసలు అలాంటి నిర్ణయం కూడా కాకపోయేది, మనం కూడా ఇక్కడ దాకా రాకపోయేది. వాస్తవానికి పేదవాళ్ళని చూసిన ఆయన అంతా తను తిన్నా కూడా పేదవాళ్ళ గురించి బతికిండు కానీ వాళ్ళని పొట్ట మీద కొట్టి నాకు పెట్టుమని చెప్పాడు గాంధీ తాత. ఏదో తను రేవంత్ రెడ్డి రాజ్యం ఎట్లా ఉన్నది, ఇందిరమ్మ రాజ్యం అన్నాడు, ప్రజాపాలన అని చెప్పిండు. ఇప్పుడు వచ్చిన ఎలక్షన్స్ కూడా మీరు చూసినారు. ఇప్పుడు మన మున్సిపల్ కావచ్చు, అంతకుముందు లోకల్ బాడీ ఎలక్షన్స్ కావచ్చు, ఇవన్నీ ఎట్లా అనిపిస్తా ఉన్నది? నిజంగానే ప్రజాపాలన కనిపిస్తున్నదా మార్పు? మాకైతే ఏం ప్రజాపాలన అనిపించట్లేదండి. అసలు ప్రజాపాలన తను ఎక్కడమైనా తను బతకాలి, తను చేయించుకోవాలి, నేను కూడా నాదేందో గుర్తింపు పెట్టాలని చెప్పి గాంధీ తాత విగ్రహం గురించి చూస్తున్నాను కానీ ప్రజల గురించి అయితే చేయట్లేదు తను. ఖమ్మంలో ఇల్లులు కూడా కొట్టిన పరిస్థితి చూసిరా మీరు? చూశాను. అసలు మనిషి అయితే ఎవడైనా మనిషి అనేటోడు అయితే ఆ విషయాలు చెయ్యడు. వాస్తవానికి మనిషి అనేటోడు అసలు ఆ విషయాలు చేయడు. ప్రజలకు పోయి నేను అమ్మ మీకు ఏమైనా సాయం చేయాలని లేదు కానీ వాళ్ళకి ఇల్లు కూడా కొట్టడం అయితే అది పద్ధతి కాదండి. అసలు ఎందుకు చేస్తున్నావు తను కూడా నాకు అర్థం అవ్వట్లేదు. ఆయన దుశ్శాంతి ఎక్కడ ఉందంటే నేను పార్టీలోకి వచ్చిన ఉన్న 5 ఏళ్ళలో నాది ఒక గుర్తింపు ఉండాలని చెప్పి గాంధీ తాత పెడుతున్నాను కానీ ప్రజల గురించి అయితే చేయట్లేదు తను. ఆయన ఏమంటుండంటే గతంలో బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఇట్లనే కూలగొట్టిండ్రు, ఇట్లనే చేసిండ్రు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఏం చెప్తారు? బీఆర్ఎస్ ఎవరిని కూలగొట్టారు? ఏ బీద వాళ్ళని నాగం చేశారు? ఏ బీద వాళ్ళకు చేయలేదు. దళిత బంధువులకు దళిత బంధు ఇచ్చిన 10 లక్షలు వాళ్ళకు బతకనికి ఆధారం చూపించారు. మళ్ళీ సాకల వాళ్ళకు కరెంట్ ఫ్రీ ఇచ్చారు వాళ్ళు. మళ్ళీ సాలోళ్ళకు నేర్చుకోనికి మిషన్లు ఇచ్చారు వాళ్ళు. కుర్మలకు గొర్రెలు ఇచ్చారు. ఏది చేయలేదు తను. మీరేం చేశారు? కేసీఆర్ అన్నీ చేశారు. ఏ చేయలేదు అన్నది ప్రతి ఒక్క కులానికి తన అయిన వారికి తన సహకారం మొత్తం అందరికీ ఇచ్చారు. ఏ కులం ఈ కులం ఆ కులం అని చేయలేదు. నువ్వు వచ్చినాక నీ కులం వేదం వచ్చింది. ఇక్కడ అంత కులం వేదం లేదు. పదే అసలు కేసీఆర్ వాళ్ళ కుటుంబం కలిసి తెలంగాణ రాష్ట్రాన్ని దోసుకున్నారు. ఇప్పుడు 1000 కోట్ల అప్పులు చేసిండ్రు. ఇప్పుడు అప్పులు కట్టడానికే పైసలు సరిపోతున్నాయని చెప్పి మాట్లాడుతున్నారు. తన అప్పులు చేసినా కానీ పేదవాళ్ళకి ఉంచి చేశారు. పేదవాళ్ళకి బతికి చేయడానికి చేశారు. తను ఉంటి కదా. ఇప్పుడు నేనైనా ఆ ప్లేస్లో ఉంటాను, నేను బతికే నా కుటుంబం చూసుకోకుండా చేయలేను కదా. ఎవరైనా కష్టం చేస్తే నా కుటుంబం బతుకుతుంది కదా. అంతంత మాటకి మొత్తం కుటుంబం వచ్చి దోసుకుంది అన్న మాట అయితే రాంగ్. అది కరెక్ట్ కాదు. సరే నువ్వు కూడా ఉన్నావు. ఇప్పుడు నీ కుటుంబం దోచుకోకుండా నువ్వు చేస్తున్నావు ఆ పని. అది నీ కుటుంబం కూడా చూసుకోవాలి నువ్వు. కానీ అదైతే కరెక్ట్ కాదు. కేసీఆర్ ఏ అప్పు చేసినా బీద వాళ్ళకు ప్రతి ఒక్కరికి న్యాయం చేసిండు. ఏం చెప్తారు మరి రేవంత్ రెడ్డికి ఫైనల్గా? ఫైనల్ నేను చెప్పాల్సింది ఒకటే, రేవంత్ రెడ్డి సార్ గారు మీరు ఒక్కటే చెప్తున్నాను, మీరు చేసే పని కరెక్ట్ కాదు. గాంధీ తాత కూర్చోబెట్టేది న్యాయం కాదు. మీరు ఎక్కడైనా దూరంగా అడవిలో కుళ్ళ ప్లేస్లో పెట్టండి కానీ ప్రజలలో ఇండ్లు కూడా కొట్టి పెట్టడం అయితే కరెక్ట్ కాదు.